హాయ్ అండి. ఈరోజైతే అందరికి ఎంతో ఇష్టమైన నూనె గోంగూర పచ్చడి నెల రోజులైనా ఉంటుంది. దీంతో ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ముందుగా శుభ్రంగా కడిగి ఆరబోసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 3 కట్టల గోంగూర, అలాగే ఒక 20 పచ్చిమిర్చి అయితే ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ గడ్డ పెద్దది, అలాగే జీలకర్ర తీసుకున్నాను. సరే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు కడాయి వేడెక్కింది. కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి. ఇది ఒక 50 గ్రాములు అంత అయితే పడుతుంది. 3 కట్టలు కదా. దీంట్లో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె గోంగూర పచ్చడి నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని వేద్దాము. కాగే నూనెలో కట్ చేసుకున్నాం కాబట్టి అంతగా అయితే పేలవు. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి నూనెలో వేగినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే ఇలా వేసుకుందాం. ఎర్ర గోంగూర 1 కట్ట, తెల్ల గోంగూర 2 కట్టలు. ఇది పుల్లగాను, అది వగరగాను, రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇది నూనెలోనే ఎక్కువసేపు ఉడకాలండి. ఓపికతో చేసుకోవాలి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. నెల రోజులైనా పాడవదు. చక్కగా బాగుంటుంది. నూనెలోనే దీన్ని చాలాసేపు మంట తగ్గించి మూత కూడా పెట్టొద్దు. మూత పెట్టడం వల్ల ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మూత పెట్టకుండానే దీన్ని మనం అయితే ఉడికించుకోవాలి. నూనెలోనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా ఓపికతో చేసుకునే కానీ ఇది త్వరగా కావాలంటే మాడిపోతుంది. అందుకని కొంచెం మంట తగ్గించుకొని అయితే మనం ఓపికతో చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకుని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా 1/2 టీ స్పూన్ మెంతిపొడి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది ఈరోజు చేసుకున్నాక రేపటికైతే చాలా టేస్ట్ ఉంటుంది. మంచి పచ్చిమిర్చి పులుపు బట్టి ఒక రోజు తర్వాత ఇది చేసుకున్నాక ఒక రోజు గడవాలి. అప్పుడు తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని కొద్దిగా ఇలా కట్ చేయాలి. చక్కగా నూనె తేలుతుంది చూసారా. నెల రోజులైన ఉంటుందండి. ఎంత బాగుంటుంది. గోంగూర చూస్తే నోరు ఊరిపోతుంది. సూపర్, చాలా బాగుంటుంది అసలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.